ఉండాలి అనేది కళ్ళు మండుతున్న వాటిని నిలబుచ్చి కళ్ళు మండుతున్న వాటిని నిలబుచ్చి కొట్టుల్ల కొట్టయి రైతన్నా ఓ రైతన్నా కొట్టు సాకిరి జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో. రైతు వ్యతిరేక చట్టాల మూలంగా వ్యవసాయం మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలని చూస్తుండ్రు. అందుకనే ఈ చట్టాలు వద్దని చెప్పి ఢిల్లీలో రైతులు ఒక సంవత్సరం కాలంగా పోరాటం సాగించిండ్రు. పోరాటం సాగిస్తే ఆ పోరాటానికి తడిసిన ప్రభుత్వాలు తోక ముడిసినాయి నాయన. అందుకనే ఏమంటుండ్రు, మనకొద్దు రైతన్నా ఓ రైతన్నా. ఏమంటారు బిడ్డ, రైతు చట్టాలు వద్దు, నాకు రైతు వ్యతిరేక చట్టాలు వద్దన్నా. మనకొద్దు రైతన్నా ఓ రైతన్నా, రైతు వ్యతిరేక చట్టాలు వద్దన్నా. మనకొద్దు రైతన్నా రైతన్నా, రైతు వ్యతిరేక చట్టాలు వద్దన్నా. ఇన్నాళ్ళు ఎంతో కొంత పంట పండించి మరి ఆనందంగా ప్రజలందరికీ ఆహారాన్ని అందించింది. కానీ ఇప్పుడు కార్పొరేట్ చేతులకు పోతుంది ఆ భూమి ఎలా మాయమవుతుంది అనేది ఒక పాట. భూమి మాయమవుతున్నది ఓరన్నా, రైతు మాయమవుతున్నాడు. భూమి మాయమవుతున్నది ఓరన్నా, రైతు మాయమవుతున్నాడు. భూమి మాయమవుతున్నది ఓరన్నా, రైతు మాయమవుతున్నాడు. భూమి నా డబ్బులు మరి మోగుతున్నాయి. రైతుల పక్షాన ఆడుతున్నాం పాడుతున్నాం. బురుద పొలములో నుండి భూవదీస రైతన్నకు, బురుద పొలములో నుండి భూవదీస రైతన్నకు బుద్ధిలోని పాలకులు పెడుతున్నారు అరిగోస. ఎంత గోస ఎంత గోస, అన్నదాతకు ఏమి గోస. ఎంత గోస ఎంత గోస, అన్నదాతకు ఏమి గోస. అన్నదాతకు ఏమి గోస. ఎంత గోస ఎంత గోస, రైతన్నకు ఏమి గోస. ఎంత గోస ఎంత గోస, రైతన్నకు ఏమి గోస. తమ రాజకీయ
తమ ఎజెండాన్ని పక్కన పెట్టి మొట్టమొదట రైతాంగాన్ని ఆదుకోవడమే మన లక్ష్యం అని చెప్పి సంవత్సరం నుంచి మనం పోరాటం చేసినటువంటి ఫలితంగా మనము ఈ చట్టాల రద్దు అనేటువంటి పాక్షిక విజయాన్ని సాధించినాం. ఇదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈ లక్ష్యంతో ఆ ఉత్తేజంతో మనము గిట్టుబాటు ధరల చట్టాన్ని కూడా చేసుకున్నప్పుడు మాత్రమే రైతాంగం ఈనాటి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం. అందుకనే ఆయన ప్రకటించగానే, ప్రధానమంత్రి గారు ప్రకటించగానే మొత్తం అందరూ సంబరాలు చేసుకున్నప్పటికీ మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి, అవి నెరవేరేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మన ఆల్ ఇండియా ఎస్కేఎం నాయకత్వం ప్రకటించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఈ చట్టాల రద్దు కంటే ముందే ఈ మహాధర్నాన్ని ఉద్దేశించి మన కార్యక్రమాన్ని తీసుకున్నాం. చట్టాలు రద్దు కావడంతో కూడా ఈ మహాధర్నా కార్యక్రమం రద్దయితేమని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ మా లక్ష్యం నెరవేరలేదు. మా పోరాటం ఇంకా మేము అనుకున్న విజయాలు సాధించేంత వరకు మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తామని చెప్పి ఆల్ ఇండియా నాయకత్వం యొక్క పర్యవేక్షణలోనే, వాళ్ళ మార్గదర్శకత్వంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. అనేక మంది రైతు ఉద్యమ శ్రేయోభిలాషులు, సానుభూతి పరులు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతుగా నిలిచిన అందరికీ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాకేష్ తికాయత్ గారు వస్తున్నారు వేదిక దగ్గరికి. వారికి అట్లాగే అన్నన్ ముల్లా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అతుల్ కుమార్ అంజన్ గారిని వెల్కమ్ టు రాకేష్ తికాయత్. అతుల్ కుమార్ అంజన్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిట్టల్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. బాజ్వా గారిని వేదిక మీదికి రావాల్సి, కేంద్రం నుంచి వచ్చిన ఏఐకేసిసి ఎస్కేఎం నాయకులతో పాటు మన రాష్ట్రంలో కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న విశ్వ కిరణ్ గారు, వేములపల్లి వెంకటరామయ్య గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎస్కే సాయన్న వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఏఐటీసీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా గారిని, పాలడుగు భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైతు మహిళ నాయకురాలు రుక్మిణీరావు గారిని
రావాల్సిందిగా విద్యావంతుల వేదిక నుండి అంబటి నాగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఏఐటిసి నుంచి బోస్ గారిని వేదిక మీదకి ఆహ్వానించాము, రావాల్సిందిగా కోరుతున్నాను. NAPM నుంచి మీరా సంఘమిత్ర గారిని, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నుంచి వెంకట్రాములు గారిని, శ్రీధర్ TJS రైతు సంఘం నుంచి, రైతు అమర వీరులకు చేయాలి కనీస మద్దతు ధరల చట్టాన్ని, ఉపసంహరించాలి విద్యుత్ సవరణ బిల్లును, ఉపసంహరించాలి విద్యుత్ సవరణ బిల్లును, రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా బర్తరఫ్ చేయాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను రైతు ఉద్యమం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. రైతు ఉద్యమం పెట్టిన అక్రమ కేసులను, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలి. విద్యుత్ సవరణ బిల్లును వర్ధిల్లాలి. రైతాంగ పోరాటాలు పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేసేంత వరకు పోరాడుతాం. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చేసేంత వరకు, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించేంత వరకు, అజీజ్ మిశ్రాను బర్తరఫ్ చేసేంత వరకు వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత, రైతు సంఘాల ఐక్యత. ఒకసారి అభివాదం అందరి చేతులే. జోహార్ రైతు ఉద్యమ అమర వీరులకు, రైతు ఉద్యమ అమర వీరులకు, రైతు ఉద్యమ అమర వీరులకు, రైతు ఉద్యమ అమర వీరులకు. సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. సాధ్యమైనంత వరకు కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనము ధర్నా ఉద్దేశం సంవత్సర కాలం పాటు పోరాడినటువంటి భారతదేశ రైతాంగం మోడీ లాంటి నియంతృత్వ నిరంకుశ పాలన నుండి రైతుల న్యాయబద్ధమైన కోరికలను నెరవేర్చుకోవడంలో భాగంగా రైతు వ్యతిరేక కేంద్ర 3 వ్యవసాయ చట్టాలను రద్దయ్యేంత వరకు ఈ వేదిక మీద ఉన్న ఈ నాయకుల నాయకత్వంలో పోరాడి నల్ల రైతు చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగించాం. ఈ రోజుకి ఖచ్చితంగా సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలం అయినా ఈ పోరాట ఫలితంగా సాధించుకున్న నల్ల చట్టాల రద్దు విజయోత్సవ సభగా దీన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అంతేకాదు మనందరము గతంలోనే లేవనెత్తబడిన డిమాండ్లు, పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి అని, ధాన్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని, ఈ డిమాండ్ల సాధనకు కూడా ఈ రోజు నుంచే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడంలో భాగం ఈ ధర్నా నిర్వహణ, దీని ఉద్దేశం. అందుకోసమే ఈ సందర్భంగా కన్వీనర్ ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత చంద్రశేఖర్ గారు నల్ల చట్టాల కోసం, ఈ నల్ల చట్టాలు 3 రద్దు చేస్తామని చెప్పి నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడమే కాదు,
సంయుక్త కిసాన్ మోర్చా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి గంట లోపలనే ఓ ప్రకటన చేసింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు 3 నల్ల చట్టాలని రద్దు చేస్తామని ప్రకటన చేశారు. పార్లమెంటులో చట్టబద్ధం కావాలి, పార్లమెంటులో చట్టబద్ధమయ్యేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ విస్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ఆ ప్రకటనని ఆధారంగా చేసుకొని ఈ రోజు మరో తెల్ల చట్టాలు, ఈ రోజు దేశంలో ఉండేటువంటి రైతాంగం అంతా ఈ 3 నల్ల చట్టాలు తేక ముందు నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ దేశంలో రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర రావడం లేదు. మీరు ప్రకటిస్తున్నారు, మీరు 2014 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ప్రకటించారు. స్వయానా నరేంద్ర మోడీ గారు 300 సభలలో మాట్లాడారు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మేము స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయలేమనేటువంటి ప్రకటన చేశారు. ఈ రోజు చెప్తున్నారు మేము కనీస మద్దతు ధరల కోసం కమిటీని వేస్తున్నామని చెప్తున్నారు. అయ్యా, స్వామినాథన్ కమిటీ స్పష్టంగా అధ్యయనం చేసి ప్రకటించింది. మీరు చెప్తున్నారు మేము కనీస మద్దతు ధరలు అమలు చేస్తున్నామని చెప్పి. మేము అడుగుతున్నాం, రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించమని అడుగుతున్నాం. ఆ చట్టం కావాలి. చట్టం ఎందుకు కావాలని అడుగుతున్నాం. ఈ రోజు ఏ గ్రేడ్ వరి రకానికి 1960 రూపాయలు మీరు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో లేదు మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కాకపోతే 1960 కాదు 1500, 1400 కూడా కొన్నారు. మీరు బీహార్లో ఎక్కడైతే 2005లోనే వ్యవసాయ మార్కెట్లని రద్దు చేశారో అక్కడ 1000 రూపాయలు 1100 క్వింటాలు కొంటున్నారు. అడిగే నాతుడు లేడు. అందుకనే ఓ స్పష్టమైనటువంటి చట్టం కావాలి. మద్దతు ధర కంటే రూపాయి తగ్గించినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి చట్టం కావాలి. ఆ చట్టం కోసం ఈ రోజు మేము అడుగుతున్నాం. అంతేకాదు సంయుక్త కిసాన్ మోర్చా అడుగుతుంది, ఈ చట్టంతో పాటు విద్యుత్ సవరణ బిల్లు గురించి ఏ ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఆ ప్రకటన రావాలని అడుగుతున్నాం. మన లాంటి తెలంగాణ లాంటి రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తుంది విద్యుత్ సవరణ బిల్లు. మనకు విద్యుత్ ఉండదు. మన పక్క రాష్ట్రంలో ఇప్పటికే కరెంటు మోటార్లకు మీటర్లు బిగించడం ప్రారంభించారు. అందుకనే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని చెప్పి మనం అడుగుతున్నాం. అంతేకాదు ఈ రోజు దాదాపు 670 మందికి పైగా రైతులు ఈ పోరాటంలో మరణించారు. చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. చివరికి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఆయన తనయుడు రైతుల మీద కాల్పులు జరిపి 4 రైతుల మరణానికి కారణమయ్యాడు. ఆయన వాహనాన్ని ఎక్కించాడు, కాల్పులు జరిపాడు. ఓ జర్నలిస్టు చనిపోయారు. మేము అడుగుతున్నాం, ఈ కుటుంబాలన్నిటికీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, శాశ్వత ఉపాధి చూపించాలని మనం అడుగుతున్నాం. ఈ డిమాండ్ పరిష్కారం కావాలి. అంతేకాదు ఈ దేశంలో రైతాంగం మీద అక్రమమైనటువంటి కేసులు బనాయించారు. అనేక మందిని జైళ్లలో ఉంచారు. ఈ ఉద్యమానికి సహకరించిన, సపోర్ట్ చేసిన, ప్రచారం చేసినటువంటి మీడియాకు కూడా కేసులు పెట్టారు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటినీ ఎత్తేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు చిన్న విషయం ఏం కాదు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసినటువంటి ఏ చట్టాన్ని, ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ప్రచారం ఉంది. చాలా మంది భావించారు. కానీ ఏ నరేంద్ర మోడీ గారు అయితే, ఏ అమిత్ షా గారు అయితే నిర్ణయం చేశారో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేదాకా రైతు ఉద్యమం ప్రాణాలకు తెగించి పోరాడింది. ఈ రైతు ఉద్యమం సాధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ విజయంతో ఈ డిమాండ్లు, ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్లతో పాటు ఈ రోజు ఈ దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 చట్టాల్ని 4 కోళ్లుగా మార్చారు. హక్కులన్నింటినీ హరించారు. పని దినాలు, ఉపాధి సాధించుకున్న పని గంటలతో సహా అన్నింటినీ రద్దు చేశారు. వాటిని కూడా సాధించుకుంటాం. ఈ పోరాట విజయం
మామూలు విజయం కాదు, భవిష్యత్తు మరిన్ని పోరాటాలకు ఇది నాంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చేటువంటి పిలుపులతో పాటు మరిన్ని ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం సన్నద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీ నాడు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నది, మధ్యలో పాల్గొనలేదు. మళ్ళీ ఇప్పుడు అక్కడ మరణించినటువంటి కుటుంబాలకు 3 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తానన్నది. దాంతో పాటు ఈ కనీస మద్దతు ధరల చట్టం, విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించేదాకా ఉంటామని చెప్పారు. మంచిది. కానీ ఈ రోజు వరికి సంబంధించినటువంటి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ రోజు కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం మాట్లాడుతున్నారు. కొనే బాధ్యత ఇక్కడ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన, కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు రైతాంగాన్ని తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నారు. వరి కొనుగోలు అనేటువంటిది జరగాలి. అదే రకంగా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అది చట్టం వచ్చింది, హక్కుగా సాధించుకున్నాం. దాని ప్రకారం అర్హులైనటువంటి రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి. ఈ డిమాండ్ల సాధన కోసం కూడా భవిష్యత్ ఉద్యమం కొనసాగుతుంది. ఈ సుదీర్ఘంగా జరిగినటువంటి సంవత్సర కాల పోరాటంలో దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, మైనార్టీ సంఘాలు, సామాజిక సంఘాలు, గిరిజన సంఘాలు, సబ్బండ వర్గాలు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 5వ తేదీ నాడు ఆర్డినెన్స్లు వస్తే 10వ తేదీ నుంచే మా పోరాటాన్ని ప్రారంభించాం. మొత్తం సంపూర్ణంగా మద్దతుని ప్రకటించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్ ఉద్యమానికి కూడా మీ అందరి అండల దండలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతాంగానికి రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకునే దానికోసం ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి, అదే రకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఏఐకేసిసి నాయకులు, పార్లమెంటుకు 8 సార్లు ఎన్నికైనటువంటి హన్నన్ మొల్లా గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ హన్నన్ మొల్లా. मंच में बैठे हुए हमारा रायतू आंदोलन के आंध्रा का जो कन्वेनर चंद्रशेखर जी, तेलंगाना सॉरी आंध्रा अभी भी दिमाग में है, राकेश जी हमारा नेता किसान आंदोलन के, अतुल जी, अंजन, आशीष जी, देन हमारा ऑल इंडिया लीडर्स एंड तेलंगाना के किसान, खेत मजदूर आंदोलन के राज्य नेतागण और आज इस सभा में आए हुए मेरे दोस्तों, माता बहनों, मैं पहले ही संयुक्त किसान मोर्चा के ओर से और ऑल इंडिया किसान सभा के ओर से तेलंगाना का जो किसान आंदोलन की संयुक्त मोर्चा है, इसको मैं लाल सलाम पेश करता हूं। आज हमारा सामने एक बहुत बड़ा चुनौती है और आज एक तरफ हम विजय का दरवाजा में है, दूसरे तरफ संघर्ष का भी दरवाजा है, दोनों एक साथ चल रहा है। 1 साल पहले हिंदुस्तान के 90 करोड़ किसान अपना मांग के, जायज मांग के लिए आंदोलन शुरू किया था। एसकेएम और एआईकेसीसी आजाद मोर्चा और इकट्ठा होकर हम ये मांग किया था, क्योंकि हमारा देश का मोदी सरकार ये डकैत है, अंधेरे में लूटते हैं। मिडनाइट में जब हमारा पेंडेमिक में किसान भाइयों घर में था, ऐसा परिस्थिति में रात के अंधेरे में ये 3 काला कानून का वो जो ऑर्डिनेंस लाया था ये नरेंद्र मोदी, किसी से पूछा नहीं था, किसी से सलाह नहीं किया था, और वो 3 काला कानून हमारे हिंदुस्तान के किसान के ऊपर थोपने का साजिश किया था। तो अब उसी दिन से हमारा पहले आंदोलन शुरू हुआ। ये काला कानून हम नहीं मानते। पूरे देश के किसान 15-20 हजार जगह में वो काला कानून का प्रतीक जलाया था, अपना गुस्सा जाहिर किया था। मगर जनवादी देश में क्या होता है, जनता का आवाज सुनते है सरकार और उसी के मुताबिक काम करता है। मगर ये सरकार
ये फैसिस्ट तरीका के काम करते हैं, तानाशाह है, जनता के लिए इसका कोई परवाह नहीं है, आवाज नहीं सुना। जून महीना में आया, जून जुलाई अगस्त हम लगातार आंदोलन किया, सरकार को बोला ये आंदोलन एक वापस लो, मगर उल्टा किया। सितंबर महीना में वो जबरदस्ती पार्लियामेंट में पारित करने का काम किया, जबरदस्ती एमपी को मारपीट किया, एमपी को वोट डालने नहीं दिया, चर्चा करने नहीं दिया, पार्लियामेंट के ऊपर एक बलात्कारी तरीका से, एक जबरदस्ती तरीका से एक कानून को पारित किया। मगर इसके बाद पूरा देश के किसान समझ गया ये सरकार के साथ आमना सामना मुकाबला करना चाहिए। तो ये स्टेम ने कॉल दिया, साथ गद्दारी किया, ऐलान किया आपको दिल्ली आने नहीं देंगे। क्यों? हम दिल्ली हमारा नहीं है, किसका बाप है दिल्ली का? बाप का है, दिल्ली हमारा नहीं है, किसान का नहीं है तो किसका है? 90 करोड़ किसान जो अन्नदाता है उसके दिल्ली आने में हक नहीं है। हम बोला ठीक है हम चलेंगे, मगर जब रास्ता खोला, मारा, जुल्म किया, अत्याचार किया, मगर हम उसको अस्वीकार करके आगे बढ़ा। जब दिल्ली के किनारे में पहुंच गया तब रास्ता खोद दिया, दीवार उठा दिया, हमको दिल्ली आने नहीं देंगे। मगर हम बोला था हम अहिंसा आंदोलन करेंगे, हम कोई गड़बड़ नहीं करेंगे, जहां रुक देंगे हम वहां बैठ जाएंगे। ये हमारा आंदोलन का वो शुरुआत था। तब से दिल्ली का बॉर्डर में सिंघू बॉर्डर, टिकरी बॉर्डर, गाजीपुर बॉर्डर, शाहजहांपुर बॉर्डर, पलवल बॉर्डर, 5 जगह में नेशनल हाईवे से किसान आ रहा था, वहां बैठ गया, लाखों किसान बैठ गया और ऐलान किया हम शांतिपूर्ण रूप से बैठ जाएंगे जब तक एक काला कानून वापस नहीं होगा, हमारा 4 मांग पर विचार नहीं होगा, हम वापस नहीं जाएंगे। ये है किसान, ये किसान आंदोलन तब से चला और चलते, मगर मोदी सरकार सुना नहीं। पहला कुछ मीटिंग बुलाया था मगर वो नाटक था, मीटिंग में आके ही बुलाता था हमारा बात मान लो, एक कानून तुम्हारे लिए अच्छा है। अरे हम किसान, हम समझता नहीं हमारे लिए अच्छा किया है, बुरा किया है, वो हमको समझाएंगे ये हमारे लिए अच्छा है। हम समझ गए 3 कानून किसान का सत्यानाश करेंगे, किसान को अपना जमीन में गुलाम बना देंगे, किसान का जमीन छीन के अदानी अंबानी को दे देंगे, ये किसान को बर्बाद करके, किसान को हमारी जो राशन व्यवस्था, फूड सिक्योरिटी बर्बाद कर देंगे, हमारा खाद्य संग्रह वो खत्म हो जाएगा, एफसीआई खत्म हो जाएगा। इस तरह का 3 खतरनाक काला कानून था, इसलिए एक कानून को हम वापस लेने का मांग किया था। मगर सरकार चर्चा की एक ही बात, मान लो अच्छा है, मान तुम्हारा बात मान के किसान चलेगा। किसान अपना अनुभव से समझा था ये उसके लिए घातक है, इसलिए किसान ने इसके खिलाफ बगावत किया। पूरा हिंदुस्तान के किसान उससे लेके आज तक 1 साल किसान बैठा है, 0 डिग्री टेम्परेचर लोग मर जाता है, उसमें किसान रास्ता में बैठा था। 46 डिग्री गर्मी में लोग मर जाता है, वहां किसान रास्ता में बैठा रहता। 22 दिन लगातार बारिश हुआ, किसान वहां बैठा रहता, किसान हटा नहीं था। मगर किसान बार बार एक ऐलान किया, हमारा आज तक 700 साथी शहीद हुआ, 700 किसान शहीद हुआ। जब शहीद हुआ तो किसान ने बता के गया कि भाई हम इसको 700 शहीद हुआ है, 7000 भी शहीद होगा, मगर हम नहीं जाएंगे, जीत के बिना हम नहीं जाएंगे। ये किसान है। नरेंद्र मोदी तो वो राम साहब का बहुत पहचान गया था, दोस्त तो है ना, मगर हिंदुस्तान का किसान का पहचाना नहीं था। हिंदुस्तान का किसान कैसे है वो पहचान नहीं पाया था, सोचा हमको दबा देंगे और हम भाग जाएंगे। मगर किसान देखा दे, किसान नहीं भागा तो उनको भागना पड़ा। 56 इंची छात भी 12 इंची हो गया किसान का लड़ाई के सामने, एक किसान साबित कर दिया। इसलिए साथियों आखिर में एक कुछ पीछे हटा, पूरा नहीं थोड़ा सा, 3 काला कानून वापस किया। हम पहले से बोलता है 3 काला कानून किसान का मौत का परवाना है, ये वापस लो, मगर इसके साथ साथ किसान को बचाने के लिए एक सफेद कानून भी बनाओ। काला कानून वापस लो और सफेद कानून बना दो। सफेद कानून का मतलब एमएसपी का कानून, जिसमें किसान का फसल का दाम मिलेगा, जिसके वजह से किसान खुदकुशी कर रहा है वो खुदकुशी बंद होगा, किसान एक आराम की जिंदगी जी सकेगा। ये स्वामीनाथन कमीशन का सुपारिश के मुताबिक ये मांग हम रखा था,
मगर मोदी ने 200 पब्लिक मीटिंग में बोला था हम एक कानून बनाएंगे। एक मुख्यमंत्रियों का कमेटी बना था 2011 साल में, मोदी उसका चेयरमैन था, मुख्यमंत्री। तो वो कमेटी सुपारिश किया था एमएसपी कानून होना चाहिए और वो मनमोहन सिंह के पास भेजा था। अभी भी वो रिपोर्ट प्रधानमंत्री के दफ्तर में पड़े हुए है, उसको निकालो, तुम्हारा सुपारिश है, तुम भी किया था, उसको निकाल के पारित करो, किसान को बचाना है तो। मगर सरकार ने उसको करने के इनकार कर दिया। इसके खिलाफ हमारा लड़ाई चल रहा है। हम बोला 3 काला कानून लागू होगा, 3 काला कानून लागू होगा तो काल हमारा नुकसान है, काल लागू होगा तो। मगर आज जो हम मर रहे हैं वो इसके ना बने एमएसपी ना होने के कारण, काल मरेगा वो कानून लागू होने का बाद। उस काला कानून से आज नुकसान नहीं है, काल होगा। मगर आज नुकसान हो रहा है हमारा एमएसपी ना होने का कारण, पैसा नहीं मिल रहा है, नुकसान हो रहा है। रोज बावन किसान खुदकुशी करता है, रोज। हम तो प्राय हिंदुस्तान के करीब 4000 घर में गया, तेलंगाना में भी गया 15-20 घर में जहाँ खुदकुशी हुआ। सब परिवार ने बोला हमारा फसल में नुकसान हुआ, फसल बिका नहीं, नुकसान हो गया। इसके वजह से हम कर्जा लिया, कर्जा शोध नहीं किया, इसके वजह से हमारा परिवार का लोग खुदकुशी किया है। इसलिए इसका समाधान नहीं होगा तो हमारा समस्या सॉल्व हो नहीं सकता। इसलिए हमारा काल का समस्या तो हल हुआ है और आज का समस्या हल नहीं हुआ। एमएसपी के बिना ये समस्या हल नहीं हो सकता। इसलिए ये समझ पास है, इसके लिए हम लड़ाई लड़ रहे हैं। हम बोल दिया यहाँ का 26 तारीख हमारा 1 साल पूरा होगा। पूरे हिंदुस्तान में लाखों किसान रास्ता में आएंगे। 4 केंद्र दिल्ली में, वहाँ हजारों लोग आके बैठ जाएगा और भी। अब हर राज्य का कैपिटल में लाखों किसान रास्ते में आके एक तरफ उत्सव मनाएंगे कि मोदी को झुकाया, एक मांग मनवाया, उत्सव करेंगे। और दूसरे तरफ मांग करेंगे एमएसपी का कानून चाहिए, बाकी 3 कानून चाहिए। हमारा जो 700 शहीद हुआ उसका परिवार को कुछ सुविधा देना चाहिए, आर्थिक सुविधा देना चाहिए। जो ఢిల్లీ का मंत्री खुद लीडरशिप పోరాటాన్ని విరమించేది లేదు। మనకు ఈ 3 వ్యవసాయ చట్టాలు రద్దే కాదు, కనీస మద్దతు ధరల చట్టం సాధించేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం। లక్నోలో మహాపంచాయత్ మొన్న విజయవంతంగా జరిగింది। ఈ రోజు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగుతుంది। 28న మహారాష్ట్రలో కార్యక్రమం కొనసాగుతుంది। 29 నుంచి రోజుకు 500 ట్రాక్టర్ల చొప్పున ఇక్కడికి పార్లమెంటుకు ట్రాక్టర్లు వెళ్తున్నాయి। కాబట్టి ఈ పోరాటం మన విజయాన్ని, సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించేదాకా పోరాటం కొనసాగుతుంది। తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఈ విజయాన్ని సాధించేదాకా అన్ని తరగతుల ప్రజానీకం ఐక్యంగా ఉండి పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం। రైతు నాయకులు దేశవ్యాప్తంగా హైదరాబాద్ లో తెలంగాణ రైతులకి ఒక గట్టి స్ఫూర్తిని ఇవ్వడానికి వచ్చిన నాయకులందరికీ కూడా అభివందనాలు। వర్ధిల్లాలి మోడీ ప్రభుత్వం మెడలు వంచిన రైతాంగ పోరాటం, వర్ధిల్లాలి ఐక్య పోరాటం, వర్ధిల్లాలి రైతులు కార్మికుల ఐక్య పోరాటం। ఇప్పుడు రైతు ఉద్యమం సాధించిన విజయము మామూలు విజయం కాదు, ఇది ఒక అఖండ విజయము। ముఖ్యంగా మోడీ ప్రభుత్వము ఎవరి ముందు కూడా మేము తలవగ్గము, ఎంత పెద్ద ప్రజా ఉద్యమం జరిగినా కూడా మేము అస్సలు వెనక్కి వెళ్ళము అనే రకమైన ఒక నిరంకుశ ప్రభుత్వము। ఈ 7 ఏళ్లలో కూడా 2 సార్లు వాళ్ళు వెనక్కి తగ్గారు। మొట్టమొదటిసారి రైతులే ఆ విజయాన్ని సాధించారు। 2015లో వాళ్ళు భూసేకరణ చట్టంలో మార్పులు తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేయడానికి చూసినప్పుడు రైతులు దేశవ్యాప్తంగా కూడా ఎదురు తిరిగారు, వాళ్ళు ఆ ఆర్డినెన్స్ ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది। ఇప్పుడు మళ్ళీ ఆ కథ మర్చిపోయి మళ్ళీ అధికార ఉన్మాదంతో రైతులతో ఏమాత్రం చర్చ చేయకుండా ఈ చట్టాలు తీసుకొచ్చారు। మళ్ళీ రైతు ఉద్యమం ఏం చేసింది, మళ్ళీ వెనక్కి తీసుకునేలా చేసింది। కాబట్టి రైతాంగ ఉద్యమం ఈ దేశంలో మన డిమాండ్లు మాత్రమే మనం సాధించుకోవట్లే, మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని
నిలబెట్టడానికి కూడా మనందరం కలిసి పోరాడుతున్నాము. దీంట్లో భాగంగా రైతులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ఇక్కడ కార్మికులు ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ఉన్నారు, సమాజంలో అన్ని వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, రైతులలో కూడా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, మహిళా రైతులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు, ఆదివాసీ రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రైతులే. మన ఉద్యమంలో మొదటి నుంచి కూడా మనం చాటి చెప్తున్నది, భూమి పట్టా ఉన్న వాళ్ళు మాత్రమే రైతులు కాదు, దున్నే వాళ్ళందరూ కూడా రైతులు. ఎవరైతే వ్యవసాయం భూమిలో చేస్తారో వాళ్ళందరూ కూడా రైతులు. అందుకనే ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు, ఇక్కడ కౌలు రైతులు ఉన్నారు, ఇక్కడ ఆదివాసీ రైతులు ఉన్నారు, పోడు రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం అందరం కలిసి సాధించుకోవాలా. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎట్లాగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, గట్టిగా వాళ్ళ గొంతు పట్టుకొని ఢిల్లీ బోర్డర్లలో మోదీ ప్రభుత్వం గొంతు పట్టుకొని కూర్చున్నారు రైతులు. అందుకనే వాళ్ళు మెడలు వంచారు. దీన్ని తెలంగాణ రైతులు కూడా స్ఫూర్తిగా తీసుకొని మన డిమాండ్లు కూడా ఇంకా గట్టిగా సాధించేందుకు పోరాటం చేయాలి. దానికి ఈ సభ ఒక స్ఫూర్తిగా నిలిచిందని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఆ 3 చట్టాలు అయితే వెనక్కి తీసుకున్నాడు, దాంతో మన సమస్యలన్నీ పోయాయా? లేదు. ఇప్పుడు వడ్ల రైతులు ఎంత అగచాట్లు పడుతున్నారంటే మొలకలు ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సరిగా కొనుగోలు చేయట్లేదు, కొనుగోలు చేసినా కూడా వాళ్ళు కౌలు రైతులు, భూమి పట్టా లేని వాళ్ళ రైతులైతే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడట్లేదు. నానా అగచాట్లు పడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వము ఎంత వేగంగా వాళ్ళు పని చేయాలో అంత వేగంగా పని చేయట్లేదు, నిద్రపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మేము కూడా రైతుల పక్షానే ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్ కి బీజేపీకి మధ్యన ఒక పొలిటికల్ ఫుట్బాల్ లాగా రైతులతో ఆడుకుంటున్నారు. దీన్ని మనం సహించేది లేదు అని గట్టిగా తెలపాలి. దానికోసము ఒకే ఒక పరిష్కారము, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం అనేది తీసుకురావాలి. ఒకసారి చట్టబద్ధంగా ప్రతి రైతుకి కనీస మద్దతు ధర రావాలి అని చట్టం వస్తే ఆ తర్వాత ఏ పార్టీ అన్న పవర్ లో ఉండని రైతులకు తప్పనిసరిగా లభిస్తుంది. కాబట్టి దానికోసం మనం ఇంకా కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలి. కాబట్టి ఇది కేవలం ఒక విజయోత్సవ సభ మాత్రమే కాదు, ఇది ఒక సంకల్ప సభ కూడా. మన అందరం ఒక సంకల్పం తీసుకొని ఈ డిమాండ్లు సాధించేంత వరకు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. మన అందరం కూడా గట్టిగా పోరాడితే కేసీఆర్ కూడా దిగొస్తాడు, అదేవిధంగా మోడీ కూడా దిగొస్తాడు అని మన రైతు ఉద్యమమే నిరూపించింది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యమంలో మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో, పోడు రైతులు, కౌలు రైతులు అందరూ కూడా, చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా ఏకమైతే తప్పనిసరిగా ఈ శక్తిని ఏది కూడా తట్టుకోలేదు. మన తెలంగాణ నుంచి కూడా చాలా బలంగా మనం ఈ ఉద్యమంలో పాల్గొన్నాము. ఢిల్లీ బోర్డర్లు కూడా వెళ్ళాము, అంతకు ముందు కూడా ఢిల్లీలో అనేక ర్యాలీలకు వెళ్ళాము. ఇక్కడి నుంచి అనేక గ్రామాల నుంచి మట్టి కూడా కుండల్లో తీసుకెళ్లి మట్టి సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నాము. ఆ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. రైతులు పోరాడుతున్నారా? కాదు, ప్రతి పంటకి న్యాయమైన ధర కోసమని పోరాడుతూ వాళ్ళు ఢిల్లీకి వచ్చారు. అయితే అక్కడ ఢిల్లీలో ఉన్నది ప్రజల ప్రభుత్వం కాదు, అది ఒక ప్రజాస్వామిక పార్టీ నడుపుతున్న ప్రభుత్వం కాదు, అది ఒక ఆర్ఎస్ఎస్ నడుపుతున్న ప్రభుత్వము. నాగపూర్ లో ఒక అప్రజాస్వామిక సంఘంగా ఉన్న ఆర్ఎస్ఎస్ నడుపుతున్న ప్రభుత్వం అక్కడ ఉంది. అక్కడ రైతులతో వాళ్ళు చర్చలు జరుపుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, మేము రైతులందరం కూడా అక్కడ రూమ్ లో కూర్చొని చర్చించుకొని మా మాట చెప్తా ఉంటే వాళ్ళు మాత్రం రూమ్ బయటకు వెళ్లి చర్చించుకుంటున్నారు. ఎవరు? ప్రభుత్వం వాళ్ళు. ఎందుకు? వాళ్ళు డైరెక్ట్ గా అక్కడి నుంచి ప్రధానమంత్రితో మాట్లాడాలా, అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ నాగపూర్ తో మాట్లాడాలా. వాళ్ళ ఆదేశాలతోటే ప్రభుత్వం నడుస్తోంది, అదానీ అంబానీ ఆదేశాలతోటే ప్రభుత్వం నడుస్తోంది. ఇది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. బీజేపీ పార్టీకి సంబంధించి అదొక ప్రజాస్వామిక పార్టీ కాదు. ఈ రోజు దేశంలో మీడియా మీద కూడా, అది కలం మీద కానీ, కెమెరా మీద కానీ, టీవీ మీడియా మీద కానీ పూర్తిగా ఒక తుపాకీ పెట్టి ఉంచారు. వాళ్ళు ఒక తుపాకీ పెట్టి ఉంచారు. అందుకనే ఈ దేశంలో మీడియా కూడా, ఛానల్ కూడా చాలా మటుకు ప్రభుత్వం అడిగే ప్రశ్నలే మీడియా ఛానల్ కూడా అడుగుతున్నాయి. కాబట్టి ఈ కుతంత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఆందోళన జరుగుతున్నంత సేపు కూడా వాళ్ళు తమ పార్టీలోకి చేర్చుకోవాలని ప్రలోభం పెట్టడము, లక్షలు ఇస్తామని చెప్పి అందరినీ లాక్కోవడానికి చూడటము, అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరు కూడా, రైతు నేతలు ఎవరు కూడా ఆ వైపుకు వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు
ప్రధానమంత్రి ప్రకటన చేశారు, ఎన్నికలు వెళ్ళిపోమంటున్నారు. కానీ మేము వెనక్కి వెళ్ళము అని చెప్పి రాకేష్ టికాయత్ గారు చెప్పారు. మేము వెనక్కి వెళ్ళము, మొదట ప్రభుత్వం మాతో చర్చ చేయాలా, మా మిగిలిన డిమాండ్లు అన్నిటి గురించి కూడా చెప్పాలా, అవన్నీ డిమాండ్లు మాకు నెరవేర్చినప్పుడే మేము వెనక్కి వెళ్తాము. ఈ 26వ తేదీ ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం కూడా వస్తుంది, ప్రతి నెల కూడా వస్తుంది. కాబట్టి మన ఆందోళన కొనసాగిస్తాము. ఎంఎస్పి కనీసం మద్దతు ధరల గ్యారంటీ కోసం ఎట్లయితే తెలంగాణ రైతులకి, మీ వరి రైతులు కానీ ఇతర పంటల రైతులు కానీ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ముఖ్యము. కాబట్టి దీనికోసం ఈ పోరాటం కొనసాగించాలి. ఇప్పుడు మేము 23 పంటల కోసం అడుగుతున్నాము. భవిష్యత్తులో పాల కోసము ఇతర పంటల కోసం కూడా మేము కనీస మద్దతు ధరను కోరుతాము. కాబట్టి ఈ డిమాండ్ ఇప్పుడే అయిపోతుందని, ఈ ఉద్యమం ఇప్పుడే అయిపోతుందని ప్రభుత్వం అనుకోకూడదు, మనందరం కూడా అనుకోకూడదు. ఇంకొకటి, ప్రభుత్వం చాలా అపోహలు స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తోంది. అంటే ఈ సంయుక్త కిసాన్ మోర్చాలో ఏమైనా విభేదాలు ఉన్నాయా, ఇటువంటివి కూడా. కానీ రాకేష్ టికాయత్ గారు చాలా ముఖ్యమైన మాట చెప్పినది ఏంటంటే, సంయుక్త కిసాన్ మోర్చా ఎప్పటికీ కూడా ఐకమత్యంగానే ఉంది, ఉండబోతుంది కూడా భవిష్యత్తులో. ఈ వివిధ సంఘాల మధ్యన ఏదైతే విభేదాలు సృష్టించడానికి పార్టీలు ప్రయత్నించినా కూడా మేము వాటికి తల ఒగ్గము. ముఖ్యంగా తెలంగాణ రైతులకి చెప్తున్నది ఏంటంటే, రాకేష్ టికాయత్ గారు, మీ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ పార్టీ, ఇక్కడ దాన్ని తెలంగాణలోనే ఉంచుకోండి, తెలంగాణ బయటికి పంపించకండి. ఎందుకంటే వాళ్ళు వాస్తవానికి బీజేపీ కొమ్ము కాసే పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఇక్కడ అధికార పార్టీ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బయట దేశంలో మాకు అందరు కూడా అర్థమవుతున్నది ఏంటంటే, ఇది బీజేపీకి కొమ్ము కాసే పార్టీ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా, తెలంగాణ బయటికి వెళ్ళనివ్వద్దు అని చెప్పారు. ఇంకో 2 ముఖ్యమైన విషయాలు ఆయన చెప్పినది, ఈ ఉద్యమము ఆదివాసీ రైతుల కోసము, భూమి లేని రైతుల కోసము, మహిళా రైతుల కోసం, అందరి కోసం కూడా ఉద్యమం చేస్తుంది. అంతేకాదు, ఈ దేశంలో ఏదైతే 14 కోట్ల నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ సమస్య కూడా ముఖ్యమైనదే. దానికోసం కూడా మనం కలిసి పోరాడదాము. అంతేకాదు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు దేశం అంతటా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ రైతు ఉద్యమం జరిగితే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రంగురంగుల జెండాలు ఏవైతే ఉన్నాయో ఇవే మన బలాన్ని సూచిస్తాయి. కాబట్టి అన్ని రంగుల జెండాలు కడదాము, కలిసి పోరాడదాము అని చెప్పి రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో మనం కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాము. ఆయన ఇంకొక విషయం చెప్పినది ఏంటంటే, అక్కడ ఎవరైతే 700 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారో, ఇప్పుడు ఆయన కూడా నవంబర్ 26 తర్వాత ఇంటికి వెళ్ళలేదు, కానీ ఎప్పుడో ఒకడు వెళ్తారని చెప్పి ఆయనకు ఆశ ఉంది. కానీ ఆ రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు. వాళ్ళ బాధ్యత అనేది దేశంలో ప్రజలందరూ, అన్ని ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందంటే మంచిదే, అన్ని ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ రైతులకు కూడా సహాయం చేయాలని చెప్పి రాకేష్ టికాయత్ గారు చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఈ మాటలని కూడా గుర్తుపెట్టుకుంటూ మనం ఉద్యమాన్ని కొనసాగిద్దాము. మన గ్రామాలలో ఎవరైతే బీజేపీ కార్యకర్తలు వచ్చి రైతుల కోసం మేము ఉన్నామని మాట్లాడతారో వాళ్ళని కూడా మనం ఇదే ప్రశ్న అడగాల, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తారా మీరు, చేయరా అని చెప్పి. ధన్యవాదాలు. कि हमारे बाप दादाओं की जमीन आप अंबानी और अडानी को देने का कोई कानून बनाओगे तो ये धरती खून से लाल हो जाएगी. I just want to tell Mr. Modi, if we want to snatch the land of the farmers and want to give it to the corporate houses like Ambani and Adani, remember this land will be full of blood. We will not allow, because this land belongs to us generations. We are there, our forefathers have cremated over there, so we will not give an inch of land to corporate sector in the name of prosperity of India. भारत के अंदर विकास के नाम पर देश की खेती और किसानी को कॉर्पोरेट घरानों के हाथ में नहीं दिया जाएगा. I said, ये जो जमीन के कानून आए थे ना, ये 3 कानून जो आए थे, ये खेती का कंपनीकरण करने के लिए आए थे. कॉर्पोरेटाइजेशन ऑफ एग्रीकल्चर, खेती का कंपनीकरण. देश के किसानों की एकता ने इस कंपनीकरण को समाप्त कर दिया, इस कंपनीकरण के मामले को समाप्त कर दिया. अगर ये तीनों कानून वापस लिए जाते हैं, हमारा ये आंदोलन जारी रहेगा. मोदी जी, आप गलत बोलते हो.
कि हमने सिर्फ 3 काले कानूनों को वापस लेने की बात कही थी। यू आर रॉन्गली रिप्रेजेंटिंग that Indian farmers have said only, and we were fighting only for the repeal of the 3 laws. We were fighting for MSP. We were fighting for the remunerative prices. We were fighting to repeal, to withdraw the electricity bill 2020 and 21. Why some people ask, why the farmers are asking for the withdrawal of this electricity bill? Many questions in the mind. कुछ लोग पूछते हैं कि ये किसानों को क्या मतलब है 2020 की बिल वापसी का? If this will continue, all the state governments, public sector, electricity boards, electricity corporations will be taken over by corporate houses. 10,40,000 crores. These state corporations, state electricity boards will go in the hands of Tatas, in the hands of the Ambanis, and in the hands of the Adani, Ambani. Today, what is the news is that you see with the grace, with the support, Rakesh ji, with the support of the government, today Ambani has become junior to Adani. Adani has become the richest man of Asia. सरकार के बराबर सहयोग से मोदी जी का खास है लौंडा और चमचा, जिसका नाम है गौतम अडानी, और वो गौतम अडानी आज अंबानी को पीछे छोड़कर एशिया का नंबर 1 का सबसे बड़ा पूंजीपति हो गया. See how the state supports and how the corporate grows. कैसे राज्य सरकारें कॉर्पोरेट को सपोर्ट करती हैं, कॉर्पोरेट कैसे आगे बढ़ जाते हैं. इसलिए मैं आपसे कहना चाहता हूं कि भारत में ये किसानों और खेत मजदूरों की लड़ाई को मजदूरों और किसानों का समर्थन मिला है, महिलाओं और नौजवानों का समर्थन मिला है, लेखक और पत्रकारों का समर्थन मिला है, फिल्म के हीरो हीरोइंस का समर्थन मिला है, पटकथा लेखकों का समर्थन मिला है. उसके साथ साथ इस देश के बुद्धिजीवियों का समर्थन मिला है, जिन्होंने हमारे साथ सहयोग किया है. मुझे मालूम है इस दौर में जब इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया के मालिक सब सरकार के साथ खड़े हैं, हमारे मजबूत पत्रकार भी मजबूर होकर लिखते थे, जो छपता नहीं था, जो टीवी पर दिखाया नहीं जाता था. I remember during this period of last 3-4 years, our media people, electronic media people, our print media people, their owners are with the government, their owners are with the Modi, they are the corporate managed. So our journalists, our TV crew chief, bureau chiefs, write in favor of this movement, but it has not been shown by their owners. Today things are changing. I just want to tell TRS leader Chandrasekhar Rao, you are also anti-farmer. You are also anti-farmer. You fought that in Congress परिवारवाद is there. कांग्रेस में परिवारवाद है. टीआरएस के नेता चंद्रशेखर जी आप हमसे कहा करते थे, लेकिन आपने तो पूरा का पूरा परिवार ही अपना सरकार बना दिया है. Your whole family has become the rulers of the newly Telangana, and you are looting. Your people are looting. Now take a lesson. Now you have started speaking in support of the farmers because you saw that the BJP has entered in the state. I am speaking very frankly, whether you like or dislike. I don't worry. मैं परवाह नहीं करता कि आपको अच्छा लगेगा या बुरा. जो मेरा अनुभव है वो मैं आपको बता रहा हूँ. इसलिए तेलंगाना की सरकार, चमचा सरकार, किसानों का रंग बदल रहा है. किसान तुम्हारी किसान विरोधी नीतियों के खिलाफ लड़ेंगे. पैडी का सरकारी खरीद नहीं मिल रहा है. सरकार किसान परेशान है. बिजली भी आपका बिल आने वाला है. आप कह रहे हैं फ्री बिजली लेंगे.
Now you are trying to unite and saying that Andhra, Telangana and Tamil Nadu, there are free electricity to the farmers. So we will not accept the bill which is being, you see, produced, which is being put in the parliament. And you just said that किसानों के समर्थन में अब TRS पार्लियामेंट में मोदी की सरकार के खिलाफ रहेगी। 2.5, 3, 4, 5 साल से मोदी सरकार का बाजा बजा रहा था TRS का गवर्नमेंट। बाजा, राजा का बाजा, राजा का बाजा बजा रहे थे, अब बदल रहे हैं। आपका स्वागत है चंद्रशेखर राव जी, आप अगर बदल रहे हैं और किसानों के समर्थन में आ रहे, संविधान को बचाने की लड़ाई है। ये लड़ाई इंसान और इंसान के बीच में मोहब्बत पैदा करने की लड़ाई है। ये लड़ाई धार्मिक मतभेदों को दूर करने की लड़ाई है। दिस स्ट्रगल ऑफ द फार्मर्स इज द स्ट्रगल फॉर कम्युनल एमिटी। दिस इज द स्ट्रगल टू सेव द कॉन्स्टिट्यूशन। दिस इज द स्ट्रगल टू स्ट्रेंथन द इंडिया। This is the struggle to fight out the dark forces, communal forces, those who are trying to break our national unity on the basis of caste and communalism. ये हमारी देश की एकता और अखंडता को, हमारे धार्मिक एकता, जातीय एकता को तोड़ने वाली जो शक्तियां हैं, उनके खिलाफ एक जबरदस्त ऐतिहासिक आंदोलन है। ये आंदोलन किसान और मजदूरों का ही आंदोलन नहीं है, ये देश के सामान्य जन का आंदोलन है, जिसने देश की एकता को मजबूत किया। Each one of us want to see that the constitution is not disturbed. हम में से हर आदमी ये चाहता है कि देश के संविधान की रक्षा हो। हम में से हर आदमी इस बात के लिए है कि जाति, धर्म, भाषा, भेदभाव की बुनियाद पर किसी के साथ अन्याय न हो। Nobody should be victim on the basis of caste, color, language. That's the movement understands. That's the movement's approach, and that we have done through this movement. यहाँ खुदा की भी इबादत की बात होती है, यहाँ भगवान के पूजा की भी बात होती है, यहाँ सत श्री अकाल की नारा भी लगता है, और यहाँ प्रभु जीसस की भावना की भी बात होती है। दिस इज एन मूवमेंट। कल हम सब अपने आंदोलन की 1 साल की बरसी मनाएंगे। 1 year of our struggle will be tomorrow. This struggle was not very easy. बहुत साधारण आंदोलन नहीं था ये। It's a peculiar movement of the world. ये दुनिया की एक अद्वितीय संघर्ष है। This movement is not only in India, in our support of the movement in 23 countries, people are supporting. हमारे देश के किसानों, खेत मजदूरों के, ग्रामीण भारत के इस संघर्ष को देश ही नहीं, विदेशी देशों में 23 देशों में हमारे संघर्ष के समर्थन में लोगों ने रैलियां निकाली हैं। इट्स अ ग्रेट मूवमेंट। आजादी के बाद इट्स अ ग्रेट मूवमेंट। हमारे इंडिपेंडेंस, आफ्टर द इंडिपेंडेंस, इट्स अ यूनिक मूवमेंट। इट्स अ यूनिक मूवमेंट नॉट इन द सेंस दैट द मैसिव पार्टिसिपेशन ऑफ द रूरल इंडिया। ये सिर्फ इसलिए अद्वितीय नहीं है कि ग्रामीण भारत इसमें इकट्ठा हुआ है। नेवर इन द हिस्ट्री such a big support from Indian people, any other movement has gathered as the movement of farmers. देश के किसानों के आंदोलन ने इतना बड़ा समर्थन हासिल किया है, ऐसा समर्थन देश के किसी और आंदोलन ने पिछले 70 साल में नहीं किया है। Take the case, the artists, the writers, the agriculture workers, the trade unions of different kind, the political parties, they have all extended the support. The celebrities, they have not only supported, they have. Sri Rakesh Tikait had said, yes, it is okay that the 3 bills, 3 acts has been withdrawn, but we will continue till it is passed. This withdrawal takes place in the parliament. And MSP is given to the farmers. Electricity Bill 2020 is withdrawn, and he has also assured
the labor 4 code bill also should be passed, because it will take away all the rights of the working people. We the farmers are with the working class. You the workers is the farming class. You get better, but a farmer of 5 acres land, his monthly income is only 6,600 rupees, and your monthly minimum wage is 12,000, 14,000. That is not enough. But we are worse than you. Even then, these 4 codes will destroy your trade union act, your trade union unity, your rights, and so we are demanding that all the 4 trade labor codes must be withdrawn. I think our struggle is a national struggle. Our struggle is to save the farmers. Our struggle is save to the farmers. Save farmers, save village, save country, and save nation. खेती बचाओ, गांव बचाओ. गांव बचेगा तो खेती बचेगी, खेती बचेगी तो गांव बचेगा, खेती और गांव बचेगा तो देश बचेगा, और खेती और गांव और देश बचेगा तो हमारा स्वाभिमान और संविधान बचेगा. इसलिए ये लड़ाई हमारे नए भारत के बनाने की लड़ाई है. This struggle of the farmers is to say further that we are committed for the Constitution of India. Anybody turn the Constitution of India, we will put here our fingers in his eyes. अगर कोई हमारे संविधान को तोड़ने की कोशिश करेगा तो हम उसकी आंख में उंगली डाल देंगे. And so I want to say, the struggle we have collectively say SKM, defeat BJP in the coming Uttar Pradesh elections, Uttarakhand elections, and Punjab election and other states elections. Because defeating the BJP in these states, central government will continue up to 24. But if we defeat this party in these 3 states, they will get a lesson and our struggle will be further emboldened. अगर हमारी मांग है, हम अपील कर रहे हैं उत्तर प्रदेश, पंजाब, उत्तराखंड की जनता से, गोवा की जनता से कि हराओ भारतीय जनता पार्टी को. ये पार्टी हारेगी तो इसको सबक मिलेगा, और ये हारेगी तो सरकार तो नहीं जाएगी, क्योंकि केंद्र सरकार तो 2024 तक है, लेकिन ये सरकार लड़खड़ाएगी शराबी की तरह. अगर ये 4 और 5 राज्यों में ये सरकार हार गई बीजेपी की, तो this will act like a drunken man. This government will not be a stable one, and we will win. And so we say, we shall fight, we shall win. हम सब लड़ेंगे और हम सब जीतेंगे. इसलिए एक बार बोलो, किसान, मजदूर, विद्यार्थी, महिला, युवक, एकता जिंदाबाद. हमारी मांगे पूरी हो. किसान, मजदूर, एकता जिंदाबाद. एक नारा लगाएंगे, हिंदू, मुस्लिम, सिख, ईसाई. आप कहेंगे हाँ सा हम सब है भाई भाई. हिंदू, मुस्लिम, सिख, ईसाई. बहुत खूब. आप सबको आभार, आपके परिवार को शुभकामना. आप सब इस संघर्ष में शामिल होना, मेरी माँ बहनें शामिल होना, मेरे नौजवान दोस्तों शामिल होना. गम की अंधेरी रात में दिल की लगी से प्यार कर, और सुबह जरूर आएगी, सुबह का इंतजार कर. लड़ाई जारी रखिए, एक नया सवेरा आएगा. इनकलाब जिंदाबाद. అతి పెద్ద స్వాతంత్రోద్యమం తరువాత రైతులు న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించమని కొనసాగించిన ఈ ఉద్యమానికి దేశ ప్రజలందరి మద్దతే కాదు, విదేశాలలో కూడా 23 దేశాలకు చెందిన ప్రజలు మన రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి. మోడీ పాలన మీద, మోడీ నిరంకుశత్వం మీద పెద్ద ఎత్తున వేట వేస్తూ అనేక ప్రకటనలు గుప్పించారు. రైతాంగ ఉద్యమ సమస్యలను పరిష్కరించమని ఆయా దేశాలలో ఉద్యమాలు నిర్వహించారు. అందుకోసమే
ఈ ఉద్యమం మామూలుది కాదు, అతి పెద్ద ఉద్యమం. అంతేకాదు అన్ని తరగతులకు చెందిన ప్రజలు, ఈ దేశ ప్రజలందరూ కూడా ఆకలైతే వెంకట్రామయ్య గారు జాతీయ అధ్యక్షులైతే ఆశీష్ మిట్టల్ గారు ప్రధాన కార్యదర్శి, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. धन्यवाद पद्मा जी। मंच पे बैठे संयुक्त किसान मोर्चा के वरिष्ठ नेतागण राकेश टिकैत जी, अतुल अंजान जी, हनन मौला जी, और मैं परिचय दे दूं उत्तराखंड के सबसे महत्वपूर्ण साथियों में से एक जगतार बाजवा जी, जो भूमि बचाओ आंदोलन के नेता हैं और जिनका गाजीपुर बॉर्डर पर, आप में से बहुत साथी गए हैं वहां पर, उस मोर्चे को स्थापित करने में एक बहुत बड़ी भूमिका है। तेलंगाना के AIKCC के वरिष्ठ साथी और तेलंगाना के बहादुर किसान साथियों, आप एक बहुत बड़ी जीत हासिल करके आए हैं। एक बहुत बड़ी जीत जो एक बहुत बड़े हमले के खिलाफ एक बहुत बड़े आंदोलन ने हासिल की, और वो हिंदुस्तान के किसानों ने हासिल की, जिसमें आप भी शामिल हैं। आप गौर करेंगे, जब ये कानून लागू हुए तो कोरोना लॉकडाउन का दौर था, कानूनों के बारे में ज्यादा जानकारी नहीं थी। हमें पता होना चाहिए ये कानून क्या करने जा रहे थे। इसका ठेका खेती कानून किसानों को ठेके में फंसा रहा था। कंपनियां उनको बांध रही थी, कंपनियां उनको बताती कि वो कौन सी फसल उगाएंगे, कौन सी फसल नहीं उगाएंगे। कंपनियां उनको महंगी लागत बेचती, कंपनियां उनको जो है सेवाएं बेचती, मशीनीकृत सेवाएं बेचती। वो अपनी सेवा नहीं ले सकते थे, वो अपनी मशीनें इस्तेमाल नहीं कर सकते थे, कंपनी से खरीदनी पड़ती, महंगी रेट पे खरीदनी पड़ती, और उनको फसल भी कंपनी को बेचनी पड़ती। ये कोई साधारण ठेका नहीं था। हम सब ठेके पे जमीन देते हैं, किराया ले लेते हैं। आंध्र और तेलंगाना में बटाईदारी और किराए पर खेती बहुत ज्यादा होती है। हम जो है किराए पर जमीन दे देते हैं और जमीन का किराया मालिक ले लेता है, और जो काश्तकारी करने वाला किसान है वो अपनी खेती करता है, उसका फसल से उससे लेना देना होता है। ये वैसा ठेका नहीं था, ये ठेका कंपनियों का ठेका था। वहां पे बटाईदारी की गुंजाइश नहीं बचती थी, उसमें जो है किसान की आजादी नहीं बचती थी। किसान को अपनी जमीन गिरवी रखकर कंपनी को पेमेंट करने पड़ते, उसकी जमीन गिरवी रख जाती, उसकी जमीन चली जाती। और ये साधारण ठेका इसलिए भी नहीं था क्योंकि ये दो ताकतों के बीच का नहीं था, इसके अंदर एक कानून बन रहा था। और पुलिस जो है उस ठेके में, अगर आप मना करते कि हमें ठेका खेती नहीं करानी है, तो पुलिस उसको अमल कराती। उसका दूसरा कानून आपकी मंडियों पे कब्जा करने जा रहा था। वो ऑनलाइन से सस्ता रेट देता, वो आपकी तमाम सहकारी समितियों को, तमाम जो है फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशंस को, उन सबको जो है कंपनी की सेवा में लगा देता। उस कानून में ऐसा लिखा है। और ये कानून आपकी राशन व्यवस्था बंद करने जा रहे थे, वो भंडारण की खुली छूट देने जा रहे थे, वो जो काला बाजारी की कंपनियों को खुली छूट देना जा रहे थे। और कानून में लिखा था कि अनाज का दाम, दलहन तिलहन का दाम हर साल 1.5 गुना महंगा किया जा सकता है। ये इतना बड़ा हमला था जो कानूनी रूप से देश के विकास के नाम पे इस मोदी सरकार ने कोरोना दौर में आपके ऊपर थोपा था। जब ये लड़ाई शुरू हुई तो पंजाब के साथियों ने हजारों की संख्या पे सड़क, क्योंकि ये किसानों की जमीन है, आप यहां नहीं उतरेंगे, लेकिन उन्हें वो अत्याचार करके दिखाया जिसमें इनका असली चेहरा जो है, किस तरह से एक नरसंहार जो है फांसीवादी ताकत कर सकती है, इसको देश के सामने उन्होंने करके दिखाया। और उसका सूत्रधार गृह मंत्रालय में बैठा हुआ है। तो अभी गृह मंत्रालय घेरना बाकी है। मोदी जी आवाज सुन लीजिए हमारी, अभी गृह मंत्रालय घेरना बाकी है। अभी दिल्ली की सीमाओं पे बैठे हैं, अभी किसानों का दिल्ली में घुसना बाकी है। इस बात को भूल मत जाइएगा, हम यहीं से घोषणा करना चाहते हैं आपसे। बहादुर साथियों, ये तेलंगाना की वीर भूमि है जहां पे आदिवासियों के बड़े बड़े संघर्ष हुए हैं। उन्होंने अपनी जमीन बचाने के संघर्ष किए हैं। हमारे तमाम आदिवासी संगठन सक्रिय हैं इस आंदोलन में। उनको भी मजबूती से समझना चाहिए कि ये जो पूरा हमला आदिवासी क्षेत्रों में हो रहा है, जो कैंपा कानून के आधार पर कंपलसरी एफॉरेस्टेशन का सवाल हो रहा है, जिस तरह से जबरदस्ती व्यवसायिक पेड़ जो है
पारंपरिक पेड़ों को काटकर, पुराने पेड़ों को काटकर व्यावसायिक पेड़ लगाए जा रहे हैं जो कंपनियों के काम आने वाले पेड़ हैं। ये कंपनीकृत खेती, कंपनीकृत जंगल नीति नहीं चलेगी। हिंदुस्तान की धरती, जंगल, पहाड़, खदान, नदियां ये हिंदुस्तान की जनता के हैं। उनको रोजगार देने के लिए, उनको जीविका का साधन देने के लिए, इनकी रक्षा करके ही हम सांस लेंगे। इस बात की घोषणा भी हम यहाँ पर करना चाहते हैं। मैं अपनी बात की वाणी देने से पहले आपसे अपील करना चाहता हूं, आपकी बहुत जिम्मेदारियां हैं। इस आंदोलन को हम अकेले दम पर हम मोदी को नहीं झुका सकते। आप दक्षिण भारत में बैठे हैं, आपकी जिम्मेदारी है कि दक्षिण भारत के एक एक जिले के अंदर बहुत बड़े बड़े जलसे कीजिए। संयुक्त किसान मोर्चा निश्चित तौर पर आपको सहयोग करेगा, जो मदद चाहिए आपको दी जाएगी। लेकिन एक एक जिले के अंदर इस सवाल पर, न्यूनतम समर्थन मूल्य के सवाल पर, ये तमाम लागत के सामानों को सस्ता करने के सवाल पर, डीजल, रसोई गैस के दाम को, खाद के दाम को आधा करने के सवाल पर, इस बिजली बिल को वापस करने के सवाल पर, उस पराली वाले कानून को वापस करने के सवाल पर आपको मजबूती से जनता को जोड़ना पड़ेगा। क्योंकि इस आंदोलन की 3 ताकतें हैं। एक कि एकताबद्ध, इसने संयुक्त किसान मोर्चा बनाया है। जिस किसान आंदोलन को कोई एकताबद्ध नहीं कर पाया, तेलंगाना में भी पूरा हिंदुस्तान एक नहीं हुआ, उस आंदोलन को इस संयुक्त किसान मोर्चे ने एकताबद्ध किया है। इसके कुछ नेता बैठे हैं यहां पे भी हैं और यहां पे भी हैं। आप सभी संयुक्त किसान मोर्चा के नेता हैं और एकताबद्ध रूप से ही इसने आगे चलना है। दूसरा, ये शांतिपूर्वक ढंग से, मजबूती से कुर्बानी देता हुआ, जान गंवाता हुआ ये खड़ा हुआ है और ये खड़ा रहेगा। पंजाब के किसान बहुत भारी कर्जा लेकर दिल्ली के सीमा पे बैठे हुए हैं। जिनसे उन्होंने कर्जा लिया, उनसे उन्होंने कहा कि अगर बच गए तो हमारा वादा है कि हम दे देंगे, और अगर मर गए तो भूल जाना अपने उधार। वो जज्बा है उस आंदोलन का, उसी जज्बे से इस आंदोलन को चलाना पड़ेगा। और तीसरा कि ये जनवाद की और भारत में अपनी जगह की मांग कर रहा है। पूरे भारत को विदेशी कंपनियों को बेचा जा रहा है, पूरे भारत को कारपोरेट के हवाले किया जा रहा है। साथियों ने और भी बातें बताई। मैं समझता हूं इस जिम्मेदारी को समझते हुए हमको एक व्यापक एकता कायम करते हुए हर जिले के अंदर मोर्चा बांधना होगा। इसी से हमारी जीत होगी। इंकलाब जिंदाबाद, किसान मजदूर एकता जिंदाबाद, जय जवान जय किसान। ఆవేశంతో గంభీరంగా చెప్పినటువంటిదంతా కూడా నేను చెప్పాలంటే నాతో కాదు, అయినా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ ముందుగా అభినందన, ప్రజలందరికీ కూడా అభినందన తెలపడం జరిగింది. తెలంగాణ నాయకులు ఈ 3 ఫార్మ్ చట్టాలు వచ్చిన తర్వాత యుద్ధానికి దిగారు, పోరాటాలకు దిగారు. ఈ ఫార్ములాస్ వచ్చిన సందర్భం అనేటువంటిది కోవిడ్ వచ్చిన సందర్భము ఒకటిగా ఉంది. ఈ వచ్చిన సందర్భంలో ఈ 3 కోవిడ్ చట్ట ఈ ఫార్ములాస్ గురించి ఎవరికి స్పష్టత లేదు. ఈ స్పష్టత రావడానికి చాలా టైం పట్టింది. ఈ 3 చట్టాలు అనేటువంటివి కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం కానీ, మండీసును మూతవేసేటువంటిది కానీ, ఫ్రీ ట్రేడ్ కానీ, దాంతో పాటు ఈ నిత్యావసరాల చట్టాన్ని ఎత్తివేసేటువంటిది కూడా, ఇవన్నిటిని గురించి కూడా అందరికీ తెలియడానికి సమయం పట్టింది. వీటి యొక్క లక్ష్యం ఏమిటి? ఈ చట్టాల యొక్క లక్ష్యం అనేటువంటిది కంపెనీలకు మన ధాన్యాన్ని మార్కెట్ చేసేటువంటి దిక్కు, మన భూములను మార్కెట్ చేసే దిక్కు, మొత్తంగానే ఈ దేశంలో ఉన్నటువంటి పీడీ కింద దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పీడిఎస్ ను కూడా రద్దు చేసే దిశలో ఇది ఉన్నటువంటి విషయం. కౌలుదారి యొక్క హక్కులు కూడా ఇందులో భగ్నమయ్యేటువంటి విషయం ఉన్నది. మన భూములన్నీ కూడా అదే కంపెనీకి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఆశీష్ గారు చెప్పారు. ఇది మొట్టమొదటిగా వీధుల్లోకి వచ్చింది పంజాబ్ రైతులు. వాళ్ళు అనేక తరహాల పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఆ పోరాటం అనేటువంటిది వాళ్ళు పోరాడుతున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని అందుకోవడం జరిగింది. తర్వాత పంజాబ్, తర్వాత హర్యానా, తర్వాత రాజస్థాన్, యూపీ, ఈ రాష్ట్రాలన్నీ కూడా
భుజాన వేసుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ముందుగా అకాలీదళ్ ఈ చట్టానికి అనుకూలంగా ఉన్నది, తర్వాత అది వెనక్కు తగ్గింది. కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే ప్రపంచం గర్వించదగ్గ, ఐక్యరాజ్య సమితి గుర్తించదగ్గ రైతాంగ పోరాటం ఈ ప్రభుత్వాలను మెడలు వంచడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం మరి తనకు తానే ప్రధానమంత్రి మొన్న 19వ తారీఖు నాడు 3 చట్టాలను రద్దు చేస్తున్నాను అని ప్రకటన చేసిండు. నిజంగానే చాలా మంది ప్రకటన చేస్తున్నారు కదా, రద్దు చేస్తామని మనం కోరాము కదా అనేది చాలా మంది ఊగిసలాడపడ్డారు. వాస్తవంగా ప్రధానమంత్రి మోడీ గారికి కానీ తన ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి కనుక ఉంటే సంవత్సర కాలం నుంచి వెళ్ళి పోరాటం చేస్తున్న నాయకులను పిలిచి మీరు పోరాటం విరమించండి, మిత్రులారా, మీకందరికీ ఇంతకు ముందే చెప్పాము, మన ఉద్యమానికి ఒక కీలకమైనటువంటి భూమికని పోషించే దాంట్లో మధ్యలో ఒక కుదుపు వచ్చినప్పుడు ఉద్యమాన్ని నిలబెట్టేటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్రని రాకేష్ తికాయత్ గారు పోషించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాంట్లో కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేశారు. మన రాష్ట్రానికి గతంలోనే 2-3 సార్లు మనం ప్రయత్నం చేశాము, అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు వచ్చారు. వారికి మన తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మరోసారి స్వాగతం పలుకుతూ వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ తికాయత్ जी। धन्यवाद जी। तो आप ट्रांसलेट करोगे? आप बाद में हिंदी का बाद में करोगे ना? आप बाद में कर देना। बाद में जो बात बताएंगे उसको बता देना। सभी का धन्यवाद। आज हैदराबाद में तेलंगाना की राजधानी यहाँ पे आए सभी जो किसान हैं, मजदूर हैं, यहाँ के दुकानदार हैं, व्यापारी हैं, यहाँ के जो वर्कर्स हैं, उन सबका भी धन्यवाद। जो पत्रकार बंधु आए इनका भी धन्यवाद। पुलिस प्रशासन के लोग, उन सबका धन्यवाद। हमारे जितने भी लीडर्स जो संयुक्त मोर्चा के दिल्ली से आए, जो यहाँ पे उपस्थित हैं, उन सबका धन्यवाद है। मुद्दे, जो इशू, जो आंदोलन है, जो दिल्ली में चला हुआ है, उनके इशू क्या थे? इशू है कि फसलों के वाजिब दाम मिले। ये आज के इशू नहीं, ये बहुत पुराने इशू, बहुत पुराना मुद्दा किसानों के हैं कि जितने भी क्रॉप्स देश में पैदा होती हैं उसका लाभकारी मूल्य किसानों को दिया जाए। जो मजदूर है उसकी सैलरी ठीक हो कि वो अपना जीवन यापन कर सकें। जो आदिवासी लोग हैं, जो जंगलों में रहते हैं, वो एक ही नारा है, जल जंगल जमीन पे अधिकार उसका हो जो वहां पे रह रहा हो, जो उसका बासिंदा हो। इन सब के लिए भी आज 70 साल हो गए देश को आजाद हुए, इसके लिए भी आज देश में आंदोलन करने पड़ेंगे। इसके लिए भी एक देश की राजधानी को वहां के किसान घेर कर रखेंगे। मतलब शर्म आनी चाहिए इस तरह की राजनीति करने वाले लोगों को। उनको शर्म आनी चाहिए कि एक देश की राजधानी को
पिछले 1 साल से देश का किसान, मजदूर, आदिवासी, महिलाएं उसको घेर के रखे हुए हैं, उनको शर्म नहीं है। क्योंकि शर्म इसलिए नहीं कि वो किसी की पार्टी नहीं, जिसकी वहां पर सरकार है वो किसी पार्टी की सरकार देश में नहीं है, ये गलतफहमी में मत रहना। जब बड़े बड़े विज्ञापन अखबारों में छपते थे, जब छपता था कि अब की बार मोदी सरकार, तो अब की बार मोदी सरकार कहे, और मोदी सरकार को बड़ी बड़ी जो कंपनियां हैं वे कंपनियां इस सरकार को चलाने का काम करती है। अगर किसी पार्टी की सरकार होती तो वह जरूर किसान, मजदूर से, आदिवासियों से बातचीत करती, उसने नहीं की। जैसा उसको डायरेक्शन होता था उसी हिसाब की भारत सरकार बातचीत करती थी। हम पंचायती लोग हैं, अगर यहाँ पे मंच में बैठे हुए हैं तो पंचायती लोग हैं। कोई फैसला होगा तो मंच के बैठे हुए लोगों में वो ताकत है कि वो फैसला मंच पे ही लेंगे। लेकिन जितने भी 13-12 दौर की बातचीत हुई भारत सरकार से, उनको हर क्वेश्चंस का जवाब लेने के लिए कमरे में जाना पड़ता था। कमरे में जाते थे वे क्वेश्चन का जवाब लेने। वो कमरा कौन सा था? वो कमरे का लिंक था डायरेक्ट पीएमओ ऑफिस से, और पीएमओ का लिंक था पूर्ण रूप से है उससे नागपुर आरएसएस के ऑफिस से। आज भी जो क्वेश्चन आते हैं, आज भी नागपुर के ऑफिस से आरएसएस के ऑफिस आज भी क्वेश्चन तैयार करते हैं। वे क्वेश्चन उसके बाद में दिल्ली आते हैं, वही क्वेश्चन मीडिया हाउस में आते हैं, और उन्हीं क्वेश्चंस को मेरे मीडिया के जवानों की पूछने की मजबूरी है। जो एंकर हैं वे पूछना नहीं चाहते, उनके भी अपने क्वेश्चन होते थे। आज से पहले भी मीडिया पे कोई पाबंदी नहीं थी, लेकिन अपने काम चलाने हैं तो वे क्वेश्चन नागपुर से तैयार होते हैं, वे बाया दिल्ली घूम के मीडिया के ऑफिस में जाते हैं। और उनकी मजबूरी है, हमारे उन साथियों की मजबूरी है कि 6 के 6 क्वेश्चन, जो 6 से 7 क्वेश्चन मीडिया के लोग पूछते हैं, जो 1 सप्ताह का एजेंडा मिलता है, उनसे अलग कोई भी लोग नहीं जा रहे। कितनी पाबंदी होगी देश में, ये पहली बार सुना, पहली बार देखने को मिला कि कैमरा और कलम पे बंदूक का पहरा है देश में। देश की हर संस्थाओं पे कब्जा हो चुका है। अघोषित कर्फ्यू देश में है। इसका मुकाबला करने के लिए संयुक्त मोर्चा बना। बहुत सी कठिनाई आई, बहुत से एलिगेशन लगे, अलग अलग नाम से संयुक्त मोर्चे को पुकारा गया, अलग अलग आदमियों को तोड़ने की कोशिश करी गई, अलग अलग आदमियों को लालच देने की कोशिश करी गई, अलग अलग लोगों को पार्टी में शामिल करने की बात करी गई। आज भी बहुत से लोग संपर्क में होंगे कि संयुक्त मोर्चे के लोगों को तोड़ के बीजेपी में शामिल किया जाए। उनका ये षड्यंत्र है, दूसरी पार्टियों के लोगों को तोड़ के शामिल किया जाए। जो आंदोलनकारी लोग हैं उनको अपने कब्जे में लो। ये गलतफहमी अपने दिमाग से निकाल दो। जिन किसान मोर्चे के लोगों ने 1 साल तक दिल्ली को घेर कर रखा, वे आपके बहकावे में आने वाला कोई नहीं है। ये चर्चाएं चलती है सब जगह कि क्या आप देश के प्रधानमंत्री ने 3 कानून वापसी ले लिए, आप इसका बीजेपी का समर्थन करोगे? ये संयुक्त मोर्चा फैसला लेगा। जब तक ये 3 कानून, एमएसपी, जब तक बहुत से सवाल हमारे हैं, अभी तो सरकार से लेने का टाइम आया है। 5 साल में सरकार एक बार काम करती है, एक बार किसानों के काम आती है। अभी तो जब तक चुनाव आचार संहिता नहीं लगती
जब तक सरकार उससे लेने का काम तो अभी आया है, इनसे लेंगे अभी, और जिस दिन चुनाव आचार संहिता लग जाएगी उस दिन हम अपना घोषणा बताएंगे कि हमको करना क्या है। अभी हमारा स्पष्ट है कि बीजेपी को वोट नहीं देना। हमने बंगाल के अंदर भी कहा, हमने सब जगह कहा, और उसका असर यह हुआ कि प्रधानमंत्री ने 3 काले कानून वापसी लेने की घोषणा करी, लेकिन षड्यंत्र के तहत। किसी संयुक्त मोर्चे के लोगों से बातचीत नहीं की। क्या बातचीत करना कोई देश में अपराध है क्या? क्या हम हमारे कोई वारंट निकले हुए हैं क्या संयुक्त मोर्चे के लोगों के कि आप इनसे बातचीत नहीं करोगे? क्या ये सजा याफ्ता मुलजिम है क्या कि आप इनसे बातचीत नहीं करोगे? 1 साल से जो लोग वहां पर बैठे हुए हैं, आपको उनसे बातचीत कर रहे होगी 1 साल में क्या नफा नुकसान हमको हुआ। हमारे 750 किसान वहां पर शहीद हुए, उसका कंपनसेशन कौन देगा? कई हजार मुकदमे हैं, उनका कंपनसेशन कौन देगा? क्या हम मुकदमे लेकर अपने घर जाएंगे? क्या वे शहादतों के लोगों को, परिवार को क्या जवाब हम देंगे? हम पूर्ण रूप से हिसाब किताब करेंगे। कब हमको जाना है, कैसे वहां से जाना है, ये संयुक्त मोर्चा तय करेगा। सरकार के पास में अभी भी टाइम है। ये 26 तारीख हर महीने आती है। सरकार इस मामले को निपटा ले। अभी सस्ते में छूट जाएगा पन्ना। एमएसपी पे गारंटी कानून चाहिए पक्का, क्योंकि तेलंगाना के किसान को भी पेड़ी का लाभ जब मिलेगा जब भारत सरकार, दिल्ली में बैठी हुई सरकार एमएसपी पे गारंटी कानून बना देगी, तो यहाँ की सरकार या किसी व्यापारी की हिम्मत नहीं कि उसे सस्ते में आपकी फसलों की खरीद करवा दे। लेकिन वो पर्चा, वो गारंटी कार्ड जब आपके पास में होगा तो यहाँ की सरकार जब भी व्यापारियों पर नकेल कर सकती है। अभी तो व्यापारी बहुत धड़ल्ले से सस्ते में फसलें खरीदते हैं और महंगे में अपने उनको बेचते हैं, जो बड़े बड़े उनके हाउसेस होते हैं। और अभी तो यह है कि 23 फसलों पर हमने कहा, और जैसे जैसे ये समय बीतते जाएगा हमको दूध पे भी चाहिए, वेजिटेबल्स पे भी चाहिए, ऑल जो क्रॉप्स हैं उन पे एमएसपी चाहिए। ये हमको आने वाला आंदोलन इस पे होगा कि ऑल फसलों पे एमएसपी गारंटी कार्ड चाहिए। क्यों सस्ते में लुटे? यही हाल देश के जो दुकानदार हैं उनका हाल है। जो दुकानदार एक दुकान करता था एक मोहल्ले में नुक्कड़ पे, वो 100 परिवारों को उधार सामान देता था। आज उसकी हालात क्या होंगे कि बड़े बड़े मॉल बनेंगे, वे दुकानदार पूर्ण रूप से खत्म होंगे। आने वाला टाइम जो साप्ताहिक बाजार लगते थे जिसमें 4.5 करोड़ लोग उसमें रोजगार पाते थे, आने वाला टाइम होगा कि साप्ताहिक बाजार लगने देश में बंद होंगे। ये भी जो वॉलमार्ट जैसी बड़ी कंपनियां आ रही, उनका पहला टारगेट साप्ताहिक बाजार होंगे। और भी बहुत से कानून हैं। सरकार ये कह रही कि जी 3 थे, ये वापसी ले लिए। 3 नहीं, ये तो 27 कानून है, ये तो 28 कानून है, 40 है। जो भी आप लेकर आते रहोगे हम उसी का विरोध करेंगे। हमने कहा कि भारत सरकार एक कमेटी बनाए एमएसपी पे गारंटी कानून देने के बाद में। जो 700 किसान शहीद हुए उनके बाद में भारत सरकार एक कमेटी बनाए, संयुक्त मोर्चे के लोग रहेंगे, भारत सरकार के लोग रहेंगे, हमारे और भी जो साइंटिस्ट हैं वे लोग रहेंगे, और जो भी पॉलिसी भारत सरकार लेकर आएगी हमको टाइम टाइम पे सरकारों के साथ में बातचीत हम करते रहेंगे। और जो भी अभी सीड बिल लेकर आएंगे, हाउस में रखा हुआ है, कभी भी जा सकते हैं।
बीज कानून, दूध की एक पॉलिसी लेकर आना चाहते हैं, पेस्टिसाइड बिल, इलेक्ट्रिसिटी बिल, पोल्यूशन, इनकी जवाबदेही किसकी होगी? इसकी जवाबदेही उसकी होगी जो कमेटी बनेगी, वो समय समय पे भारत सरकार से बातचीत करती रहेगी। सीड बिल, बाहर की कंपनी आएगी, यहाँ पे बीज पे व्यापार करेंगे, वे बीज के नए पुलिस स्टेशन खुलेंगे, किस किसान ने अपने खेत में कौन सा बीज बोया उसकी इंक्वायरी करेंगे वे। अगर किसान सही जवाब नहीं दे पाएगा तो सजा और जुर्माना दोनों हैं। तो ये बहुत से कानून और लाइन में हैं, पाइपलाइन में लगे हुए हैं, क्योंकि पार्लियामेंट में बोलने वाले लोग नहीं हैं। पार्लियामेंट को दूसरे मुद्दों पर उलझाया जाता है। मेरे जो भी पार्लियामेंट के साथी वहां पे जाएंगे 29 तारीख से, सारे पार्टियों के लोगों से अपील है कि एजेंडा संयुक्त मोर्चा बताएगा, उस एजेंडे पर अगर काम करोगे तो आप भी बचोगे, नहीं तो बचने वाले आप भी नहीं हो। आपको उलझाने का काम करेंगे, कुछ लोगों को बयानबाजी करने के लिए उनको भारत सरकार उनको पद्मश्री देती है। उनकी कोई औकात नहीं कि आप गलत बयानबाजी करो, देश में अव्यवस्था फैलाओ, लोग आपके इशू पे, आपके बयान पे चर्चा करें, उनको पद्मश्री दिए जाते हैं। उसी बहस में, क्योंकि जब पार्लियामेंट में महंगाई पे बातचीत होनी है, पार्लियामेंट में 3 कानून पे बातचीत होनी है, पार्लियामेंट में ड्रग्स का एक कानून आ रहा है कि 5 ग्राम ड्रग्स आदमी रख सकता है, उस पर बहस होनी है। इन बहसों पे वहां की जनता ना जाए, वहां के पार्लियामेंट ना जाए, वहां के मेंबर पार्लियामेंट दूसरे इशू पर उलझाए, इसको पद्मश्री क्यों दिया, इसको ये दिया, इसने ये बयान करा, और पूरा वक्त उसी में जाया हो जाए और आप दूसरे रास्ते से इन कानूनों को पास कर लें। तो अपील सभी से ये है, और हम चिट्ठी भी लिखवाएंगे, संयुक्त मोर्चे से हम अपील करेंगे कि वो चिट्ठी लिखे उनको कि हमें एक चीज और आपको जरूर कह देना चाहिए, क्योंकि हैदराबाद तेलंगाना में आए, एक आपके यहां का बेलगाम नात वाला सांड जो आपने छोड़ दिया, बीजेपी की मदद करता घूम रहा है, उसको यहीं बांध कर रखो। वो देश में सबसे बड़ी बीजेपी की मदद करता है, उसको यहां से बाहर मत जाने दो। वो बोलता कुछ और है, उसका मकसद कुछ और है। उसकी जांच कर लेना, उसको बांध के यहीं रखो, उसको हैदराबाद और तेलंगाना से बाहर मत जाने दो। वो वहां पर जाएगा तो बीजेपी की मदद करता है, ये पूरे देश को पता है। उनको बांध कर रखो, यहां बेलगाम सांड है, बयान कुछ और देगा, वो तोड़ फोड़ के काम करते हैं। ए और बी टीम है दोनों, सब देश की जनता जानती है उनको। तो आप ये आंदोलन चलता रहेगा। यहाँ की सरकार से भी हमारा यही कि 3-3 लाख रुपए की उन्होंने घोषणा की। बहुत लोग कहते हैं कि यहाँ के किसानों को भी मदद होनी चाहिए थी। वे जो दिल्ली में किसान शहीद हुए हैं, वो एमएसपी देश के लिए भारत सरकार से लड़ते हुए शहीद हुए, वो यहां के किसान के लिए भी शहीद हुए। तो पूरे देश की सरकारों की जिम्मेदारी है कि उनके परिवारों की मदद की जाए। वो पूरे देश के किसान थे, वो खाली पंजाब, हरियाणा, राजस्थान, उत्तर प्रदेश, उत्तराखंड के नहीं थे। उनकी मदद हमको पूरे देश के किसान को, पूरे देश की सरकारों को, जहां जहां पे भी जिसकी सरकारें हैं, उन सबको, उन परिवारों की मदद करनी चाहिए। बहुत बुरी स्थिति है बहुत परिवारों की। 750 से ज्यादा किसान शहीद हुए वहां पे। जब उनके परिवारों के बीच में जाते हैं तो हम तो 1 साल से घर नहीं गए 26 तारीख के बाद में। हम 26 तारीख को सुबह ही वहां से
10:30-11 बजे निकले आए थे, लेकिन हम तो उम्मीद है कि कभी न कभी जा सकते हैं। लेकिन वे बहुत लोग जो आए थे आंदोलन में, उनको जाना था कि हम भी वापसी जाएंगे, वे कभी अपने घर वापसी नहीं जाएंगे। तो यह आंदोलन उनके लिए है। इस आंदोलन का कोई लीडर नहीं है। बहुत से कहते हैं कि इस आंदोलन के कौन लीडर है। इस आंदोलन के लीडर इस देश का किसान और मजदूर है। इस आंदोलन को जो भी लाभ होगा, इस देश को लाभ होगा, उसका सरे उन शहीद परिवारों को जाएगा। और इस आंदोलन को अगर कोई नुकसान होगा तो उसकी जिम्मेदारी उन 40 लोगों की होगी जो इस आंदोलन के लीडर जनता ने बनाए हैं। नुकसान इन सबको झेलना पड़ेगा। और अगर लाभ होगा तो देश को होगा, और अगर सम्मान होगा तो उन 750 किसानों को सम्मान होना चाहिए। तो आपने बात को सुना, यहां पे हम आए, भाषा के अभी बड़ी प्रॉब्लम है, लेकिन भाव सबका एक है। भाव सबका एक है, भाषा अलग अलग हो सकती है, मुद्दे और भाषण बताओ क्या क्या आया वो बताओ, उनके जवाब देंगे। ये आंदोलन भारत सरकार जब तक चाहेगी जब तक चलेगा आंदोलन। जब तक एमएसपी पे गारंटी कानून नहीं मिलेगा, 750 किसानों की शहादत हुई, उसका कंपनसेशन नहीं मिलेगा, ये मुकदमे वापसी नहीं होंगे। और एक कमेटी बनेगी जो और मसले होंगे देश में, उस पर वो कमेटी बात करेगी जब तक ये आंदोलन चलेगा। तेलंगाना की पैड़ी लेगी भारत सरकार, मोदी। और एक यहाँ का है जो मोदी का चचा जान है मोदी का, वो लेगा, उसके घर पे जाओ। आप मोदी जी को पत्र लिखे हैं, आपको क्या अपॉइंटमेंट मिलेगी? ना, मिली नहीं अपॉइंटमेंट। मोदी से नहीं अपॉइंटमेंट चाहिए, अपॉइंटमेंट चाहिए भारत सरकार से। जो हमने जवाब दिए उसके जवाब दे, और भारत सरकार किसानों से इन इशू पे, मुद्दों पे बातचीत करें। जो भी कानून थे, कानून वापस ले लिए ना। एमएसपी गारंटी कानून देश में बने, जो मिनिमम सपोर्ट प्राइस है वो बने देश में। क्या आप यकीन करते हैं देश बन सकता है? देश में हमारा आंदोलन यकीन करता है, आंदोलन मजबूत रहेगा तो ये देश में एमएसपी कानून बनेगा। इनका पत्र मंगवाए, इनकी क्या क्या योजनाएं हैं वे मंगवाई, उनको पढ़ेंगे पहले और फिर बात करेंगे। किसानों के बारे में तेलंगाना सरकार भी आंदोलन किसान मर गया, बहुत किसान मर गया तेलंगाना। हाँ, तो किसान भाई एमएसपी नहीं मिलेगी, फसलों का लाभकारी मूल्य नहीं मिलेगा, भारत सरकार की जिस तरह की पॉलिसी है तो उससे सुसाइडी तो किसान करता है। अगर लाभ ठीक मिल जाएगा, उसको जो पेड़ी यहाँ पे 1100 और 1000 रुपये में बिक रही है उसको 2000 रुपये मिलने लगेंगे। और 1 जनवरी से जो स्वामीनाथन कमेटी की रिपोर्ट की जो उन्होंने बात करी थी, C2+50 वाला फार्मूला अगर लागू हो जाएगा तो पेड़ी के रेट 3000 रुपये हो जाएंगे, तो सुसाइड कम होंगे। एमएसपी बड़ा सवाल देश में है। सर, किसानों के लिए तेलंगाना सरकार भी यहाँ पर धरना की थी हफ्ते पहले, आप सपोर्ट करेंगे तेलंगाना सरकार को? ये सारी सरकारें दिल्ली के खिलाफ धरने प्रदर्शन करेंगी। अरे पूछ तो लो कुछ। ये 3 लाख रुपया दिया है। वे जो किसान शहीद हुए हैं वे देश के किसानों के लिए शहीद हुए, देश के मजदूरों के लिए शहीद हुए, आदिवासियों के लिए शहीद हुए। इन सरकारों की जिम्मेदारी है कि 3 लाख दिए तो थोड़ा सा और बढ़ा दे, हाँ और बढ़ जाए। इसे भाई बांध कर रखो, यहाँ पे जो जाकर वहाँ दिक्कत करे, बीजेपी को जिताएगा, जहाँ जहाँ जाएगा बीजेपी को जिताता है। आपका परेशान आरएसएस से, मोदी से है जी। सर जी ये बताओ, अभी तीन जो कानून है सरकार वापस ली, हाँ, इसलिए ली कि आपके आंदोलन से डर के वजह से या राजनीति के वजह से? अरे हमारा होगा क्या पता किसने कैसे ले लिए, भागते हुए के पीछे नहीं भागना चाहिए। हाँ, वो हो गया काम, अब आगे के और रहेंगे, उस पर और काम करते हैं। नहीं, जो भी उत्तर प्रदेश पंजाब के इलेक्शन है इसलिए शायद। क्या पता, हमने कहा कि हम जो आदमी युद्ध छोड़कर भाग गया, भागते हुए के नहीं, हमारा एक डिमांड थी वो होगी, जो और डिमांड है उसको भी मोदी जी करें। भाई वो तो आप ढूंढो कौन है, हमने तो बताया, आप तलाश करो। वो तंग करता है वहाँ पे,
ए बी और टी में बीजेपी को जिताने का काम करता है जहाँ जहाँ जाता है। भाई देखो एक बात सुन लो, देश को दो चीजों से खतरा है, एक नागपुर की नारंगी से खतरा है और दूसरा हैदराबाद की बिरयानी से खतरा है। जी है जी क्या? नहीं हम नहीं, हमने क्या लिया? नहीं हमने नहीं हमें मोर्चे का अभी कोई एजेंडा नहीं है। और ये है कि जब एजेंडा होगा तो संयुक्त मोर्चे के लोग आएंगे मिलने, अगर इनसे मिलना होगा कभी इनकी पॉलिसी पे, इनकी पॉलिसी मंगाई है हमने कि क्या क्या इनकी पॉलिसी है, उनको देखेंगे। है जी क्या दिया? हाँ दिया है तो ठीक दिया, हाँ ठीक दिया। वो यहाँ की पेड़ी, यहाँ के किसान को लाभ मिले उसके लिए ही तो दिए इन्होंने। वो जो किसान वहाँ पे शहीद हुए वो पूरे देश के लिए शहीद हुए। जो देश का जवान शहीद होता है मोर्चे पे वो किसी स्टेट का उसका नहीं होता, वो पूरे देश के लिए होता है। ऐसे ही ये किसान मजदूर के लिए शहीद हुए, पूरा देश के किसानों के लिए शहादत हुई, तो सबकी जिम्मेदारी बनती है कि उनकी मदद करें। फाइनली है कि आंदोलन के लिए तैयार रहें, कभी भी ट्रैक्टर की जरूरत पड़ सकती है, दिल्ली की तरफ करके रखें आंदोलन। हाँ ये देश का किसान जीतेगा, मजदूर जीतेगा, देश की प्रेस जीतेगी। जो कैमरा और कलम पे बंदूक का पहरा है ये एक दिन होगा कि कैमरे पे से बंदूक का पहरा हटेगा। बैठ